అండి అందరికి వన్ మోర్ మినీ లాగ్. మేమైతే మా ఇంట్లో అయితే ఈ మండే మ్యారేజ్ ఉందనమాట. అమ్మమ్మ గారి తరపున చీర శతమానం కొనాలంట, దానికోసమని బయలుదేరాం. నేను అత్తయ్య వదిన మా వారు పిల్లల్ని అయితే ఇంట్లో మామయ్య గారి దగ్గర వదిలేసి బయలుదేరాం అనమాట. మాలో పెళ్లికైతే రావాకు శతమానం ఫస్ట్ వేస్తాం అనమాట. మీలో ఏం వేస్తారో కామెంట్ చేయండి. అయితే అదైతే తీసుకున్నాం. నా పెళ్లి టైంలో 2500 కొన్నాను, బాగా గుర్తు. ఇప్పుడేంచో 8000 అది. అక్కడ నుండి మా వారి ఫింగర్ రింగ్ అయితే చాలా టైట్ అయిపోయింది అని చెప్పేసి ఫ్రెండ్ ఉషా గారు ఉన్నారు కదా, శ్రీదేవి పెరల్స్, అక్కడికైతే వెళ్ళాం అనమాట. అక్కడైతే ఫింగర్ రింగ్ లూజ్ చేయించాము. అక్కడ నుండి అలానే శారీ తీసుకుందాం అని చెప్పేసి శారీ కోసం మాల్స్ కి వెళ్దాం అనుకున్నాం. కానీ గాదిరాజు ప్యాలెస్ లో ఎక్స్పో నడుస్తుంది కదా, ఒక్కసారి విజిట్ చేసినట్టు కూడా ఉంటదని చెప్పేసి వెళ్ళి మొత్తం కలెక్షన్ అంతా చూసేసాం. కలెక్షన్ అయితే బాగుంది. ఆన్లైన్ లో ట్రెండ్ అవుతున్న ప్రతి ఒక్క శారీ కూడా అవైలబుల్ లో ఉందన్నమాట. కాస్ట్ కూడా పర్వాలేదు, రీజనబుల్ గానే ఉన్నాయి. మేమైతే అన్ని చూసేసి ఒక శారీ అయితే తీసుకున్నాం. ఆల్మోస్ట్ 2600 అయితే పడింది శారీ. ఎక్స్పో అంతా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట. అండ్ లక్ష్మి గారితో కూడా మాట్లాడాను, ఎందుకంటే కర్ణాటక నుంచి మన తెలుగులో కూడా ఫేమస్ అయిపోయారు. గ్రేట్ కదా, ఇంత ఎక్స్పోని కండక్ట్ చేయడం అంటే మాటలు కాదు, చాలా గ్రేట్. అందుకోసమే ఒకసారి వెళ్ళి విష్ చేసి ఒకసారి పలకరించేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసా. ఇక్కడ కూడా చాలా మంది ఫాలోవర్స్ కనిపించి మాట్లాడారు. షాపింగ్ అంటే అనుకోకుండానే టైం తిరిగిపోతుంది కదా. ఆల్మోస్ట్ 3 hours అయిపోయింది మేము బయటకు వచ్చేసి. ఇంకా గబగబా అన్ని చూసుకొని ఒక శారీ అయితే చూస్ చేసుకున్నాము. ఆ శారీ నచ్చింది. నేను ఏ శారీ తీసుకున్నాను అనేది కమెంట్ చేయండి. అంటే నా కోసం కాదు, పెళ్లి కూతురు కోసం. ఒక్కరం శారీ సెలెక్షన్ కి వెళ్తేనే గంటలు కొలిది వెతుకుతాం, అలాంటిది 3 వెళ్ళాం. మరి తప్పదు కదా, ఒక్క శారీ తీసుకున్న గంట షాపింగ్ అయితే చేసామన్నమాట. రేట్ నచ్చితే శారీ నచ్చదు, శారీ నచ్చితే రేట్ నచ్చదు. అండ్ ఫైనల్లీ ముగ్గురికి నచ్చిన శారీ ఒకటైతే తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది. అండ్ శారీసే కాదు, ఆఫ్ శారీస్, జ్యువెలరీ కలెక్షన్, మెన్స్ కలెక్షన్ చాలానే ఉంది. ఇంకేమీ చూడలేదు, ఎందుకంటే టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే పిల్లలు ఇంట్లో వదిలేసి వచ్చానని చెప్పేసి గబగబా బయలుదేరిపోయాం. బయటకు వచ్చే ముందు మాత్రం సైడ్ లో చాలా ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు. అవి కూడా ఒకసారి చూసుకొని వచ్చేసాం అనమాట. ఇంట్లో నుంచి బయటకు రావడమే తడువు, డబ్బులు ఎలా ఎగిరిపోతే తెలియదు. అందులోని షాపింగ్ పని మీద వస్తే ఇంకాను అనుకోకుండా అలా 10,000 ఖర్చు పెట్టేసా. ఈ రోజు గదిరాజు ప్యాలెస్ నైట్ టైం వ్యూ చాలా బాగుంటది. అందుకోసం అని చెప్పి బయట కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని ఇంకా అలా ఇంటికైతే వచ్చేసాం. నేను మీ వైజాగ్ పిల్ల.